40 సంవత్సరాల రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయాన్ని వెకేట్ చేయాలని నోటీసులు ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు. 40 ఏళ్లుగా పూజ చేస్తున్న ఆలయాన్ని వేకేట్ చేయాలని అధికారులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించిన మహిళలు, స్థానికులు. రైల్వే అధికారులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ గురించి సో న్యూ మిర్జాలగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవాలయం గత 40 సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం. అమ్మవారు తను స్వయంగా 2 సార్లు వెలిసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది. ఇక్కడ వద్దులే అనుకొని మేము 10 సార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెలవడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు. గుడిని వేకేట్ చేయడం ఏంటండి? గుడి అంటేనే మనిషికి ఆనందము, సంతోషము. ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మందం ఎంతైతే ఉన్నదో స్థలాన్ని, ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళను కూడా వేడుకుంటూ, అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారే ఆమె, మన ప్రతి ఒక్కరికి అమ్మవారి. కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్ను వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నాను. అంటే రైల్వే శాఖ అనేది పూర్తిగా భారతదేశం మొత్తము అది అంతరించి ఉన్నది. సో వాళ్ళకు స్థలాలు లేక కాదు, వాళ్ళు ఏదైనా లీజ్ ఇచ్చుకోవాలన్నా, ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొద్ది స్థలము ఏది 400-500 గజాలు జాగుంది. దాంట్లో కూడా ఓన్లీ గుడి స్థలం 150 గజాలు ఉంది. ఆ 150 గజాలది కూడా ఇక్కడ గుడి ఇక్కడ ప్రజలు కట్టింది కాదు. 40 సంవత్సరాల ముందు స్వయంగా అమ్మవారు ఇక్కడ వెలుస్తే, సో అక్కడ అమ్మవారిని కూడా వెలిచినా కానీ ఎన్నిసార్లు వాళ్ళు తీయాలని ప్రయత్నం చేసినా మళ్ళా వెలుస్తుంటే సో అమ్మవారి గుడిని ఇక్కడ కట్టడం జరిగింది. మరి 40 ఏళ్ళ కింద కట్టినప్పుడు ఈ అధికారులు అప్పుడేమన్నా గుడ్డి గాడిద పళ్ళు తోమిరా వాళ్ళు? మరి అప్పుడు గుడి కడితేప్పుడే వచ్చి ఇది రైల్వే స్థలము, మీరు ఇక్కడ గుడి కట్టొద్దు, భవిష్యత్తులో తొలగించవలసి వస్తుందని చెప్తే కట్టకపోతుండే కదా. పోనీ కట్టడం తర్వాత ఫస్ట్ వెలిసింది కదా అమ్మవారు. ఇక్కడ వెలిచినప్పుడు వీళ్ళు ఎవరు? ఇవాళ అధికారులు ఉంటారు, పార్టీలు ఉంటాయి, వస్తాయి పోతాయి. కానీ ఇట్లా వెలిచిన అమ్మవారిని మీరు వద్దని చెప్పడం ఎంతవరకు కరెక్టు? మళ్ళీ అదొకటి. సో ఇవాళ ఈ కార్యక్రమం ఉందని చెప్పి కూడా ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో హిందువులందరూ కూడా పిలిపివ్వడం జరిగింది. ఏమనంటే సో ఇక్కడ ఆలయానికి ఇట్లా నోటీస్ వచ్చింది, సో మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి రావాలని చెప్తే, సో మల్కాజ్గిరిలో అసలు హిందువులు ఉన్నారా, చచ్చిపోయారా? మనం ఒకటే అడుగుతున్నాము. మీరు ఒకటి చెప్పండి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటేనో, దేవుళ్ళ మాలలు వేసుకుంటానో, లేకుంటే దేవుళ్ళ దగ్గర జాతరలు చేస్తానో, యాటలు కోస్తానో, సో ఇట్లా మీరు హిందువులు కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇదే ఆలోచించుని. అంటే ఇప్పుడు ఆ సందర్భం కాదు, కానీ నేనేమంటున్నా అంటే ఇతర మతస్థులను మనం ఉదాహరణ తీసుకోవాలి. ఇదే సందర్భం గిట్లా ఇతర మతస్థులకు అయ్యి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించురి. అంటే మీరు వచ్చి ఇక్కడ గొడవలు చెయ్యిరి, లేకపోతే ఏమో పెద్దగా చేయమని కాదు కోరేది. మన ఐక్యత, మన గుడిని మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మనకు రోగాలు వస్తే దేవుని మొక్కుతాం, మనకు ఏదైనా కోరికలు కావాలంటే దేవుని మొక్కుతాం. అలాంటి దేవునికే ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇంట్లో వండుకొని దేవుడే చూసుకుంటాడు అని చెప్తే ఇది దేవుడు మనకు పెట్టిన పరీక్ష కాదా? అరే సిగ్గువాడు హిందువులారా, నిన్నగాక మొన్న కదా ఒక భూకంపం వచ్చింది, అదొకటి అర్థం చేసుకొని ఎందుకు
ఎందుకో మరి ఇట్లా అవుతుందనే భూకంపం అమ్మవారు ముందే ఇచ్చిందేమో అర్థం చేసుకోండి. మరి అంత పెద్ద కరోనా వస్తే కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద మంచి బిగ్ షాట్స్ కూడా రోగాలు వచ్చి చచ్చిపోయారు. ఇక్కడ బస్తీ వాసులకు చిన్న జ్వరం కూడా రాలేదు. అంటే అర్థం చేసుకొని ఇక్కడ సత్యమైన తల్లి ఉంది కదా, రేణుకా ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడ 40 ఏళ్ళకెళ్ళి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, బియ్యం పోస్తున్నారు, జాతరలు జరుగుతున్నారు. సో ప్రజలందరూ కూడా వచ్చి మొక్కుతున్నారు. మరి ఇంతకు ముందుకున్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికి లేని ఇబ్బంది ఇప్పుడే ఉన్న అధికారులకు ఎందుకు వచ్చింది? ఇప్పుడే మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఇంకోటి చెప్తున్నా, మనం జై శ్రీరామ్ అంటేనో లేకపోతే రేణుకాల ఎల్లమ్మ జై అంటేనో మనం హిందువులం కాదు, గుర్తుపెట్టుకోరి. సో ఇంకోటి కూడా నేను ఈ సందర్భం కాకుండా చెప్పవలసి వస్తున్నా, కేంద్రంలో సో హిందువులకు అండగా ఉండే అని బీజేపీ పార్టీకి సో ప్రజలందరూ కూడా మీకు పరోక్షంగా మీకు మద్దతు పలికారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు మీ హయాంలోనే ఉంది కదా రైల్వే. మరి ఎందుకు ఇప్పుడు రైల్వే జరుగుతుంది? బీజేపీ నాయకులే కాదు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇక్కడ వచ్చి ఇక్కడ అండగా నిలబడాలి గుడికి. మీరు రాజకీయాలు మేము ఇక్కడ వస్తే ఇతర మతస్థులు మాకు ఓటేయరేమో, సో ఇట్లా అనుకుంటే చాలా తప్పు. ఇప్పుడు హిందువులు అందరు మేలుకుంటారు, గుర్తుపెట్టుకోరి. ఇక్కడ ఎవరెవరైతే వచ్చి మద్దతుగా నిలబడరో వాళ్ళకు ఖచ్చితంగా చెప్తున్నాము, రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళకు ఓట్లు అస్సలు వేయరు ఇక్కడ పబ్లిక్. ఇక్కడ ఎవరైతే వచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతుగా నిలబడి గుడిని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారో, గుడిని నిలబెడతారో ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు 100% వేస్తాం. ఏమంటారమ్మా? అంటే జై రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మొన్న అయ్యింది కదా సికింద్రాబాద్లో, ఏమైంది కదా. సో మన గుడిలను కూలగొడతారు, గుళ్ళను వచ్చి ధ్వంసం చేస్తారు. ఏం చేయనికయ్యా మీరు? పెద్ద మామూలు చేయనిక పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు, జై శ్రీరామ్ అంటారు. ఏడ వండుకున్నారా మీరంతా? గీడ ఉన్న మల్కాజిరిలా. ఇంకోటి నేను మల్కాజిరిలో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ మల్కాజిరిలో ఉన్నారా కొంతమంది మేధావులు, ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరి మీద అటాక్ జరిగితే ఇక్కడ రోడ్ల ర్యాలీలు చేస్తారు. అరే ఇక్కడ అమ్మవారి గుడికి విపత్తు వచ్చింది కదా, ఏం చేస్తారు మరి? మీకు కాదా? అంటే అమ్మవారికి ఓన్లీ ఈ బస్తీ వాసులకైనా మీకు సంబంధం లేదా? అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి ఓన్లీ మిర్జాలగూడ వాసులకి అమ్మవారా? మీకు కాదా? అర్థం చేసుకోండి, ఇది అమ్మవారు పెట్టిన పరీక్ష మనకు హిందువులకు. మన గుడిని మనం కాపాడుకోవాలి, మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం ధర్మమే కాపాడుకోవాలి, దేవుళ్ళనే కాపాడుకోకపోతే మన జన్మలు ఎందుకు, మన పుట్టుకెందుకు? ఇప్పుడు మన అమ్మ మన నాన్నను కూడా మనకు ఎట్లయితే మనం చూసిన అమ్మ నాన్న మనకు దైవమో వాళ్ళు కూడా మనకు దైవం కదా. మనం రోజు మొక్కేది ఇక బొట్టు పెట్టుకుంటాము, దేవుళ్ళని మొక్కుతాము. అసలు దేవుళ్ళకు ఇప్పుడు ఇక్కడనే కాదు, రేణుకా ఎల్లమ్మ గుడికే కాదు, ఇక్కడ అయ్యప్ప గుడికి కూడా ప్రశాంత నగర్లో ఉన్న 50 సంవత్సరాల అయ్యప్ప గుడికి కూడా ఇదే వచ్చింది. ఇప్పుడు మనము చేతులు ముడుచుకొని మంచిగా లుంగీలు కట్టుకొని టీవీ చూసుకుంటా టీవీల ముందు కూర్చుంటే ఇక్కడ ఈ 2 గుడ్లకు కాదు, మన ఉన్న గుడ్లు అన్నిటికీ నోటీసులు ఇస్తారు. రోడ్ల మీద ఉన్నాయని ఆల్రెడీ మన గుడ్లను తీసేస్తున్నారు. సో అక్కడ కూడా మాట్లాడతలేరు. సో అక్కడ ఎందుకు సహకరిస్తున్నామంటే సరే రోడ్ల పైన సో అందరికి ఇబ్బంది అవుతుంది, అంబులెన్స్ పోనీకి, ఫైర్ బ్రిగేడ్ రానికి అని చెప్పి సరే మనం అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. ఇక్కడ వచ్చిన నొప్పేంది ఎవరికి? రైల్వే అధికారులకు. మీకు భారతదేశంలో మొత్తము స్థలము మీది ఆర్మీ వాళ్ళదే ఉంటుంది. మరి ఇంత స్థలం కాకుండా గిది ఎవరికైనా మీరు లీజ్కి ఇచ్చేది? సరే ఇప్పుడు చెప్తున్నాము, బస్తీ వాసులు కూడా అందరూ చెప్తున్నారు 150 గజాల మీరు ధర కట్టుర్రి, మీరు ఎంత ధర కడతారో కట్టుర్రి. ఆ ధర కొనుక్కోనికైనా రెడీగా ఉన్నాము, లేకపోతే 300-400 ఏళ్ళ లీజ్ అన్న తీసుకుంటారు. సో ఆ పనున చేయరు. ఇక ఏది చేయకపోతే కరెక్ట్ కాదు. సో దయచేసి బీజేపీ నాయకులారా, ఇక్కడ స్థానికంగా ఉన్న ఈటల రాజేందర్ గారు కానీ, తర్వాత ఇక్కడ మన తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో సో దయచేసి, ఎందుకంటే ముఖ్యంగా మీరు చెప్తారు కదా ప్రతి దానికి హిందూయిజం అంటే మేమే దానికి ట్రేడ్ మార్క్ అని చెప్పుకుంటారు కదా. మరి చూద్దాం మీరు ఏం వెలుగదీస్తారు అనేది ఇప్పుడు బేషరతుగా చెప్తున్నాం. సో దీంతోనే కాదు, ఇక ఇతర పార్టీల నాయకులు సో బీజేపీ చూసుకుంటుంది, మాకు సంబంధం లేదని మీరు ఉంటే మాత్రము మీరు పప్పులో కాలేసినట్టే. వాళ్ళు చేస్తారు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ, పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు. అట్లాంటప్పుడు కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే. ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి.
ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 10 years అప్పుడైతే అందరికీ భయం ఉండే, ఏదానికి కానీ భయపడుతుండే. కానీ ఇప్పుడైతే విచ్చలవిడితనం అయిపోతుంది. ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ బయటపడుతున్నాయి. ఇక్కడ చూడు, ఇప్పుడు సికింద్రాబాద్లో చూడు, అమ్మవారిని కాలు దండిండ్రంట. ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటున్నాము, అక్కడ చూడండి అట్లా చేస్తారు. ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి? వాళ్ళకు కూడా కన్న తల్లే కదా, అందరికీ ప్రపంచం మొత్తం మన కన్న తల్లే కదా. అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఎంతవరకు న్యాయం అనుకుంటారు? ఇక వీళ్ళేమో మంచి నిద్రలు పోతున్నారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్లు ఏమైంది అని తెలియకుండానే ఉంటుందండి. ఇంతవరకు లెటర్ వచ్చింది తెలియకుండానే ఉంటుందా నాయకులకు? ఒక్కరన్నా వచ్చి మనం స్పందించాలి కదా, మమ్మల్ని అడగాలి కదా, ఏందమ్మా ఏం కథ, ఇక్కడ ఏం జరుగుతుందని అడగాలి కదా. మీకు కష్టమేముందని అమ్మవారికి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొక్కుతుంటాం మేము. అది చిన్న వచ్చింది, చెయ్యిలాగా వచ్చింది. తర్వాత ఇద్దరు కలిసి చేసిర్రు, అది ఇంతవరకు వచ్చింది డబ్బులతోటి వేరేళ్ళతో. కానీ ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ లేదే మాకు డబ్బులు పంపిస్తుందా? సంవత్సరం పండుగ చేసుకోవడానికి 40 ఇప్పుడు గత 10 years నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి. మాకు సంవత్సరానికి 75,000 వస్తున్నాయి. అమ్మవారు గవర్నమెంట్ లేకుండానే వస్తున్నాయి మాకు. అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటి రూల్స్ అన్ని పాటిస్తున్నారు? ఎంతవరకు న్యాయం అంటారు? ఇవి మేమైతే ఒప్పుకోము, ఎంతవరకు అయినా వెళ్తాము. మోడీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్తాము. ఆయన వచ్చినా కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటే మా అమ్మవారిని దగ్గర చేసుకోవాలంటే మేము కాళ్ళు కూడా పట్టుకుంటాం. కాళ్ళే కాదు, ఇంకేమైనా చేయమన్నా కూడా చేస్తాం మేము. సరేనండి. మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి 45 years నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, దేవుడు మేము అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి, మేము పూజలు చేసుకోవడానికి మేము గుడి కట్టుకోలేదండి. ఇక్కడ అమ్మవారు వెలిసిందనే ఇక్కడ అప్పుడు ఆ కాలంలో పెట్టుకున్నారు దేవుణ్ణి. అదే ఏదో మేము దేవుడు పూజల కోసం కాదు కట్టింది, అమ్మవారు వెలిసినందుకే మేము కట్టించుకున్నాం. అందుకనే మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు దేవుడు పూజలు చేసుకున్న స్థలం మాకు ఇవ్వాలి అంతే. మేము ఎంత భక్తితోటి ఇక్కడ కాలనీవాసులము, ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఇప్పటికీ 3 generations అండి. ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా అయిపోయింది, తర్వాత జనరేషన్, ఇప్పుడు యూత్ అంతా మేమంతా కలిసి చేసుకుంటున్నాం పూజలు. అలాంటప్పుడు ఇంత మంచి కలిసి ఉండి అన్ని పండుగలు, నవరాత్రులు కానీ, బోనాలు కానీ, 2 yearsకి ఒకసారి అమ్మవారి కళ్యాణం కూడా ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారండి. ఇక్కడ ఈ ఏరియాలో కానీ మల్కాజ్గిరి, ఆనంద్ బాగు, ఒక్కొక్కరు ఉప్పల్ నుంచి కూడా వస్తుంటారు. ఎందుకంటే రోజు మేము నిత్యం ఇక్కడ చూస్తుంటాం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించి వెళ్తుంటారు వారం కూడా. అంతా మహిమగల అమ్మవారి మాకు ఏ కష్టం వచ్చినా పొద్దున్న లేచినాక అమ్మవారికి దండం పెట్టుకొని మేము ప్రతి ఒక్కటి మేము అనుకున్న పని జరుగుతుందండి. అమ్మవారికి మొక్కంది మేము ఎక్కడ బయటకు కూడా వెళ్ళాము. అంతే సత్యమైన తల్లి మేము ఎంత మంచిగా అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. మా కాలనీవాసులు కరోనా నుంచి, మా కాలనీవాసులు ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నారో మాకు తెలుసు. అట్లాంటిది మేము అందరం కాలనీవాసులు అందరం అమ్మవారికి వచ్చి పూజలు చేసుకున్నాం, వాళ్ళంతా బాగుండాలని. ఇప్పుడు అందరం బాగున్నాం గల్లీలో. అమ్మవారిని నమ్ముకున్నాం, ఆమె మాకు అప్పుడు మంచిగా చేస్తుంది. అందుకే ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము ఏం గొడవలు చేయదలుచుకోలేదు. మేము పూజలు చేసుకునే స్థలం మాకు ఇస్తే మేము చాలండి, మేము అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇటు చూడరి. పట్టుకో
పూజకి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మా కుటుంబం ఏంటంటే గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టుకున్నది వాళ్ళు స్వయంగా ఒలిచింది కాబట్టి నేను ఉన్నాను దానికి సాక్ష్యంగా. ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి ఎంత తీసేసినాం, రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కడిగి చేసి అంతా పెట్టి చిన్నగా మామూలుగా గోడగా కట్టుకొని గుడిని పెట్టుకున్నాం. కానీ దాని అందరం పబ్లిక్ మొత్తం మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్నది అది. సాక్ష్యం మేమే. కావాలంటే ఆ గుడి ఇంటికంటే మేము విగ్రహం తెచ్చుకొని లేక పూజలు చేసి లేకపోతే అవి ఇవి తెచ్చి ఆర్భాటంగా నిలబెట్టుకోలేదు. అమ్మవారు వచ్చింది కాబట్టి ఆమెను మేము స్వయంగా నిలబెట్టి ఆమెను మొక్కుకున్నాం కాబట్టి అది మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆమెను వదులుకోదలుచుకోలేదు. దానికి ఏమైనా పర్లేదు, ఆమెను తీసేయాలనుకుంటున్నా అర్పించడానికి విధంగా అది ఎలా చేస్తారో అనేది మీరు అందరూ దయచేసి మా విన్నపం మాకు సహకరించింది కాబట్టి కోరుకుంటున్నాము. సో యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా 2-3 వీక్స్ అవుతుంది. సో 12కి వెకేట్ చేయమని చెప్పేసి. సో యాక్చువల్లీ స్టార్టింగ్ మేము ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా. 40 ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెలిసిన అమ్మవారిని కట్టారు. ప్రతిసారి మా వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా మేము చూసుకుంటాము, మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటామని అన్నారు. మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి? ఇక్కడ ఏం పాడు చేయట్లేదు, ఎవరి ల్యాండ్ ఎవరేం పాడు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కుటుంబంలాగా వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి, ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళమే మేము అందరము. ఖాళీ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తే మరి మేము అందరం ఏమైపోవాలి? చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇల్లు ఇలవేల్పులాగానే ఉండిపోయింది అమ్మవారు. ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుందనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి ఎందుకు ఆ వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి? మీరు జస్ట్ ఖాళీ పూజలు చేసుకొని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు గల్లీలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు. మీరు ప్లీజ్ మాకు న్యాయం చేయండి. జస్ట్ ఖాళీ ఏంటంటే మాకు అమ్మవారు పూజ చేసుకొని దినదినామి అమ్మవారు నిత్య పూజ చేసుకోవడానికన్నా మాకు పర్మిషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. నమస్కారం అండి. ఇక్కడ మాది మిర్జాలగూడ ఎల్లమ్మ తల్లి గురించి మేము ధర్నా చేస్తున్నాం. మేము చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి తరతరాల నుంచి అమ్మవారికి పూజలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సడన్గా రైల్వే వాళ్ళు వచ్చేసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే మాకు అది ఎవరికి నచ్చలేదు. దయచేసి మా బాధ అర్థం చేసుకొని మా ఎల్లమ్మ తల్లికి మాకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈ గల్లీ అన్న చాలా రోజుల నుంచి అందరూ డెవలప్ లేకపోయినా ప్రతి సంవత్సరం నుంచి ఎదుగుతూ మేము వస్తున్నాము. మా పిల్లలందరికీ అమ్మవారు కూడా చాలా జాబ్స్ ఇచ్చారు. నాకు పరంగా చెప్పాలంటే నేను ఇప్పుడు డోర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు అమ్మవారిని ఏది మొక్కుకుంటే నాకు అమ్మవారు అది ఇస్తున్నారు. సో అమ్మవారు అంత మేము మొక్కుకున్నా మాకు చేసిన దయ చూపిస్తుంది కాబట్టి మేము అమ్మవారి కోసం పోరాడాలని అనుకుంటున్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకుంటే మా అమ్మవారిని మాకు అనుకుంటున్నాము, అర్థం చేసుకుంటాం. ఎల్లమ్మ తల్లికి